ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బలపరిచి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. ఎప్పుడంటే మనం బాధగా ఈ లోకంలో ఉన్నప్పుడు, మనకు శ్రమలు ఎదురైనప్పుడు, మనకు కష్టాలు ఎదురైనప్పుడు దేవుని వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన అన్ని ఆదరణ మాటలిస్తూ ఉంటాడు. అంటే బాధపడద్దు, దుఃఖపడద్దు, నేను నీకున్నాను, తండ్రి మనతో ఉంటే మనం దేనికి బాధపడాలండి? ఖచ్చితంగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి సమస్యలు ఉంటాయి. అయితే మనం యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే దేవుని సత్య మార్గంలో నడుస్తూ ఉంటామో, బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, మనకి ఎన్ని శోధనలు వచ్చినా కూడా దాన్ని జయించేదానికి శక్తిని మన యేసుక్రీస్తు వారు మనకి ఇస్తారు. కాబట్టి మనం దాన్ని బట్టి మనం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలండి. దేవుని వాక్యం మనకి నెమ్మదిని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి ఎంత డబ్బు ఉన్నాడైనా, ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా, ఆ మనిషికి మనశ్శాంతి అనేది అవసరం అండి. మనశ్శాంతి లేకుంటే ఏదున్నా కూడా ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మనశ్శాంతితో పాటు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలా. అదేవిధంగా ఏ శోధనలో కూడా జయించేదానికి దేవుని కృప ఉండాలి. కాబట్టి శరీరము, ఆత్మ, మనసు 3 శాంతి కలిగి ఈ లోకంలో మనం జీవిస్తుంటేనే సంపూర్ణంగా మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టండి. కొంతమంది బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్లో ఉంటారంటే ఆలోచన ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, తమ బాడీ ఒక్కటే ఇక్కడ ఉంటుందండి. మనం ఎప్పుడైతే అలా ఉంటామో మనం ఏదో ఆలోచిస్తూ ఉన్నాం, దేవుని గురించి ఆలోచన కాదు. కానీ ఈ లోకంలో అది నాకేమవుతుందో, నాకు నెమ్మది వస్తుందో రాదో, లేదా నాకు ఆదరణ ఎలా దొరుకుతుందని మనం అక్కడ ఇక్కడ మనుషుల దగ్గరికి వెళ్ళి మనం వెతుక్కోకుండా దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా నెమ్మదిని దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నెమ్మదినిచ్చేటువంటి దేవుని వాక్యము, మనకు ఆదరణ ఇచ్చేటువంటి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నాం. ఈ లోకంలో మనుషులు భయపడుతూ ఉన్నారయ్యా, నాకేమి జరిగిపోతుందో అనేసి తెగుళ్ళు వల్ల భయపడుతున్నారు. అదేవిధంగా హత్యల ద్వారా భయపడుతున్నారు. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రూపాన భయపడుతూ ఉన్నాడయ్యా. మీరు భయపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమస్యను చూసి మేము భయపడకూడదు, కానీ ఎదురుగా నిలబడి మాలో ఉన్న మా దేవునికి ప్రార్థన చేసే బిడలగా ఉంటే ఆ సమస్యలని ఎలా జయించాలో మీరు మాకు ఒక మార్గాన్ని తెరచగల సమర్థుడయ్యా. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు చెప్పేటువంటి బిడలుగా ఉండాలి. ఏదో కష్టం వచ్చినప్పుడే మీకు చెప్పి ప్రార్థన చేయించుకొని మళ్ళీ సంతోషం కలిగితే మళ్ళీ మీ దగ్గర కొంచెం కృతజ్ఞతలు చెప్పకుండా ఉంటే అది బాగుండదు. కాబట్టి ఎల్ల వేళలా మంచిదైన, చెడ్డదైన, సంతోషమైన, బాధైన మీతో పంచుకునే బిడలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. అలాంటి మనుషుల్ని మార్చమని మీకు సమస్తము సమర్పించుకొని మీ వాక్యానుసారంగా బ్రతికే మంచి మనుషులను కాపాడమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం ధరించున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.